అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయచోటి పెద్దాయనగా ముద్ర వేసుకున్నటువంటి సుగవాసి పాలకొండరాయుడు ఇక లేడన్నటువంటి విషయాన్ని అటు జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక రకంగా నిన్నటి నుంచి కూడా అటు రాయచోటి ప్రాంతంలో శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆయన రాజకీయ ప్రస్థానం తీసుకుంటే దాదాపు తొలుత ఆయన కమ్యూనిస్టు పార్టీలో నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత పార్టీ ఆవిర్భావం నుంచి ఈ నిన్నటి వరకు కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా కూడా ఆయన గెలుపొంది ప్రజలకు సేవలు అందించారు. శత్రువుడు సైతం హక్కున చేర్చుకొని ఆదరించినటువంటి ఎవరైనా ఉన్నారంటే అలాంటి వ్యక్తుల్లో పాలకొండరాయుడు పేరు స్పష్టంగా చెప్పచ్చు. ఏదైతే ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, అదేవిధంగా రాయచోటి ప్రాంతంలో ఆయనకు పెద్ద ఆయనగా గుర్తింపు ఉంది. ఆయన లేరు, ఇక మనకు రారన్నటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. నిన్నటి నుంచి కూడా అటు రాయచోటి ప్రాంతం శోక సముద్రంలో మురిగిందని చెప్పాలి. రాయచోటి ప్రాంతానికి ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా నిన్నటి నుంచి కూడా అసలు ఇసుక వేస్తే రాలనంత మంది జనం అక్కడికి చేరుకొని ఆయనకు కన్నీటి పరిహితమవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత కావడంతో ఆయనకు నివాళులు అర్పించేందుకు అటు టీడీపీ నేతలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, అదేవిధంగా మంత్రులు ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులు అంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనార్దన్ రెడ్డి, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛాన్ని వచ్చి భౌతికాయం వద్ద నివాళులు అర్పించిన పరిస్థితి. చంద్రబాబు కూడా ఇప్పటికే సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అటు నారా లోకేష్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. అంటే పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఆయన ఎప్పుడూ కూడా రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి. ఒక రకంగా రాజకీయంగా శత్రుత్వం ఉన్నటువంటి కుటుంబంతోనే కలిసి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అనారోగ్యంగా ఉన్నా కూడా ఆయన కుర్చీలో కూర్చొని, వీల్ చైర్లో కూర్చొని ప్రచారం చేశారంటే రాజకీయంగా ఉన్నటువంటి శత్రువులను సైతం ఆయన హక్కున చేర్చుకుంటారన్న దానికి ఇదొక నిదర్శనంగా చెప్పచ్చు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన అనారోగ్యంగా ఉన్నారు. అయితే ఆ నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన అనారోగ్యం పూర్తిగా క్షీణించడంతో బెంగళూరుకు తీసుకెళ్లడంతో కూడా బెంగళూరులో ఆయన మృతి చెందారు. ఎక్కడా కూడా రాజీ లేని పోరాటం చేశారు. ఒక రకంగా రాజకీయ శత్రుత్వం ఉన్న వారిని సైతం తన హక్కును చేర్చుకొని ఆదరించినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పాలకొండరాయుడే అని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసుల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే మరోవైపు గతంలో ఏదైతే ఆయన అనారోగ్యం పాలైన తర్వాత రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నారో, ఆయన కుటుంబం రాజకీయంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన మృతిని మాత్రం అటు జీర్ణించుకోలేని పరిస్థితి. యావత్ రాయచోటి ప్రాంతమే కాదు, అటు సుండిపల్లె కావచ్చు, వీరబల్లె, గాలివీడు మండలాలు కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. ఒక రకంగా మానసిక వేదనకు గురైనటువంటి పరిస్థితి. ప్రధానంగా పాలకొండరాయుడు లేడు, పెద్ద ఆయన లేడన్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఇతరులు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆయన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా కూడా రాజీ పడినటువంటి సందర్భాలు లేవు. తను ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని రాజకీయంగానే చూసేవారే, రాజకీయ శత్రువుగానే భావించారే తప్పుడు కూడా ఎప్పుడు కూడా వర్గ రాజకీయాలను ఆయన ప్రోత్సహించలేదు. అలాంటి నేత ఇక్కడ లేడన్నటువంటి విషయాన్ని కూడా కొంతమంది రాజకీయ వర్గాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా టీడీపీలో అన్ని వర్గాలను కలుపుకుపోయినటువంటి నేత, అదేవిధంగా సీనియర్ నాయకుల్లో శివారెడ్డి, బీజీవేముల వీరారెడ్డి, ఇలా పాలకొండరాయుడు, ఆ తర్వాత సి రామచంద్రయ్య లాంటి వారు కూడా ఆయనతో సమకాలీనటువంటి రాజకీయాలు చేశారు. చంద్రబాబుతో సమకాలీనటువంటి రాజకీయాలు చేసిన వ్యక్తుల్లో కూడా ఆయన పాలకొండరాయుడు ఒకరు. అలాంటి వ్యక్తి లేకపోవడం రకంగా టీడీపీకి కూడా తీరని లోటుగానే భావిస్తున్నారు. అదేవిధంగా రేపు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పించేందుకు కూడా ఇప్పటికే ఆయన ఇంటి వద్దకు ఒక్కొక్కరుగా పార్టీ శ్రేణులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు చేరుకుంటున్నారు. ఏది ఏమన్నప్పటికీ కూడా ఆయన మృతి ఓ రకంగా అటు
బలిజ సామాజిక వర్గంలో తీవ్రని విషాద ఛాయలు ముంచాయి అనే చెప్పాలి. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. ఆయన పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఏదైనా ప్రభుత్వం తప్పులు చేస్తే నేరుగా ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి అలాంటి రాజకీయవేత్త ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అలాంటి రాజకీయవేత్త లేరనే చెప్పాలి. ఎందుకంటే తప్పును తప్పుగా, అదేవిధంగా ఒప్పును ఒప్పుగా చెప్పుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి అంటే ఒక రకంగా శత్రువును సైతం ఒకవేళ మంచి చేస్తే శత్రువును సైతం పొగిడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన. అలాంటి నేత ఇక లేరన్నటువంటి విషయాన్ని కూడా అటు టీడీపీ కూడా ఒక రకంగా తీరని లోటే అనే చెప్పాలి. సీనియర్ నాయకుడు, అందులో రాయచోటి నియోజకవర్గంలో ప్రధానంగా గట్టి పట్టున్నటువంటి నేత. ఆయనకు అటు గాలివీడి కావచ్చు, సుండిబల్లె కావచ్చు, వీరబల్లె, ఇలా ప్రతి మండలంలోనూ ఆయన పేరు పెట్టి పిలుస్తారు. ఆయన్ను అదేవిధంగా పెద్ద ఆయన అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. అలాంటి వ్యక్తి ఇక లేడన్నటువంటి విషయాన్ని అటు ఆ ప్రాంత వాసులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నప్పటికీ కూడా పాలకొండరాయుడు మృతి ఒక రకంగా పార్టీ శ్రేణులకే కాదు, అటు వేలాది మంది అభిమానులకు, అదేవిధంగా లక్షలాది మంది ఆయనకు సంబంధించినటువంటి అభిమానులకు ఒక రకంగా విషాద ఛాయలే నింపాయనే చెప్పాలి. అలాంటి నేత ఇక పుట్టరన్నటువంటి భావనతో శోకసముద్రం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శత్రువులను సైతం హక్కున చేర్చుకునేటువంటి ఇలాంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి కోవకు చెందినటువంటి పాలకొండరాయుడిని మరణం ఒక రకంగా మాకు తీరని లోటు. రాష్ట్ర టీడీపీకే కాదు, అటు కడప జిల్లాకు సంబంధించి అదేవిధంగా తేదైపా శ్రేణులకు, బీసీ వర్గాలకు, బలిజ సామాజిక వర్గాలకు ఒక రకంగా తీరని లోటుగానే భావిస్తున్నారు. అయితే మరోవైపు బలిజ సామాజిక వర్గంలో గొప్ప నేతగా చెప్పుకునే వారిలో ఆయన కూడా ఒకరు. అలాంటి వ్యక్తి ఇక బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక లేడనటువంటి విషయాన్ని కూడా బలిజ సామాజిక వర్గం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.